డాక్టర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుట్వేర్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు క్రాక్స్ చాలా ఫేమస్ అయిపోయినాయి. చాలామంది అదే వేసుకొని తిరుగుతూ ఉన్నారు. యాక్చువల్లీ క్రాక్స్ అనేటివి హెల్త్కి మంచిది అంటారా? ఫుడ్కి మన ఫీట్కి మంచిది? యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ కంఫర్టబుల్ అండ్ యూస్ఫుల్. డే అంతా వేసుకొని నడిస్తే అదే యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ కంఫర్టబుల్ అండ్ యూస్ఫుల్ వేసుకోవచ్చు. ఓకే. దానివల్ల మనకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏమి ఉండదండి. క్రాక్స్ వేసుకోవడం వల్ల మన ఫీట్ బెటర్ అయిపోతుందని మాత్రం ఏమి ఉండదు. అలా అని చెప్పి వేసుకోకూడదని కూడా చెప్పను. మనకు అది కంఫర్టబుల్ ఉందనుకోండి ఆ ఫుట్వేర్, యూజ్ ఇట్. అంతే. క్రాక్స్ అంటే ఈజీ టు వేర్, ఈజీ టు లీవ్. రెండు, ఒకటి వాటర్ రెసిస్టెన్స్ ఉంటాయి. థర్డ్ థింగ్ ఏంటంటే దే ఆర్ సాఫ్ట్ సోల్. సో మనకు డెఫినెట్గా కంఫర్టబుల్గానే ఉంటాయి. అందుకే జనరల్గా అందరూ వేసుకుంటున్నారు. జస్ట్ ట్రెండ్ అండి, ఒకరిని చూసి ఒకరిని వేసుకుంటాం తప్ప ఎనీథింగ్ సాఫ్ట్ కొన్ని ఫుట్వేర్ వీడియోస్ చూస్తే ఏం చెప్తున్నారంటే డాక్టర్, అది అంటే మన ఫీట్ని హెల్త్ పాడు చేస్తుంది, ఎక్కువగా ఎక్స్పాండ్ అవనివ్వకుండా నడిచేటప్పుడు కూడా ఇబ్బందికరంగా. ఇవేమీ స్టేట్మెంట్స్, ఇవేమీ ఎవిడెన్స్ బేస్డ్ కాదు కదండి. ఎవిడెన్స్ బేస్డ్ కాదన్నప్పుడు మనం సపోర్ట్ చేయకూడదు. జనరల్గా ఒక ట్రెండ్ అండి, అది అందరూ వాడుతున్నారు, మనం వాడదాం, కంఫర్టబుల్గా ఉంది, వాడేస్తున్నాం అంతే. అంతే. దాని క్రాక్స్ వల్ల ఫీట్ పాడైపోయిన వాళ్ళు ఎవరు రిపోర్ట్ చేసింది ఏం లేదు. క్రాక్స్ వల్లే నేను ఇలా అయిపోయినా ఏమీ లేదు కదా. సో అది బ్రాండింగ్ అంతే. జనరల్గా వర్డ్ ఆఫ్ మౌత్ బాగా స్ప్రెడ్ అయ్యి వాడుతున్నారు అంతే, కానీ మేజర్ అడ్వాంటేజ్ ఏమి ఉండదు. అలాగే వాడితే తప్పు, వాడకూడదని మాత్రం ఏమి ఉండదు. ఓకే.